వాట్సాప్లో యూజర్ నేమ్ ఎలా పెట్టుకోవాలి? సెలబ్రిటీలు, సంస్థల యూజర్ నేమ్లను వేరే వాళ్ళు వాడుకోవచ్చా? ఇతరులు మీ పేరుపై యూజర్ నేమ్ క్రియేట్ చేస్తే ఏం చేయాలి? యూజర్లకు వస్తున్న ఇలాంటి డౌట్స్ అన్నింటినీ క్లియర్ చేస్తూ వాట్సాప్ ఫ్యాక్ట్స్ రిలీజ్ చేసింది. ఆ వివరాలు మీకోసం. ఏంటి ఈ యూజర్ నేమ్? యూజర్ నేమ్ అనేది మీ వాట్సాప్కు ఓ గుర్తింపు. ఇది ప్రతి యూజర్కు వేరువేరుగా ఉంటుంది. యూజర్ నేమ్ సింబల్తో ప్రారంభమవుతుంది. ఉదాహరణకు @శివ123 అనేది ఒక యూజర్ నేమ్. యూజర్ నేమ్తో ఉపయోగాలేంటి? వాట్సాప్లో ఎవరైనా మీకు మెసేజ్ లేదా కాల్ చేయడానికి మీ ఫోన్ నెంబర్కు బదులు యూజర్ నేమ్ను ఇవ్వచ్చు. దీనివల్ల మీ ఫోన్ నెంబర్ ప్రైవేట్గా ఉంటుంది. యూజర్ నేమ్ ఫీచర్ ప్రస్తుతం అందుబాటులో ఉందా? యూజర్ నేమ్ ఫీచర్ దశల వారీగా అందుబాటులోకి వస్తుంది. ఆ లోపు మీకు కావలసిన యూజర్ నేమ్ను మీరు రిజర్వ్ చేసుకోవచ్చు. ఇందుకోసం వాట్సాప్ను లేటెస్ట్ వర్షన్కు అప్డేట్ చేసుకోవాలి. మీరు రిజర్వ్ చేసుకున్న యూజర్ నేమ్తో ప్రస్తుతం కాల్స్ లేదా మెసేజ్లు చేసుకోలేరు. యూజర్ నేమ్ తప్పనిసరిగా పెట్టుకోవాలా? యూజర్ నేమ్ పూర్తిగా ఆప్షనల్. యూజర్లు కావాలనుకుంటేనే యూజర్ నేమ్ రిజర్వ్ చేసుకోవచ్చు. యూజర్ నేమ్ను ఎప్పుడైనా డిలీట్ చేసుకోవచ్చు, ఎడిట్ కూడా చేసుకోవచ్చు. యూజర్ నేమ్ వద్దు అనుకుంటే ఎప్పటిలాగే మొబైల్ నెంబర్తో కొనసాగవచ్చు. మీ యూజర్ నేమ్ను ఇంకెవరైనా వాడుకోవచ్చా? యూజర్ నేమ్ అనేది ప్రతి యూజర్కు యూనిక్గా ఉంటుంది. మీరు ఏదైనా యూజర్ నేమ్ను రిజర్వ్ చేసుకుని ఉంటే అది మీకు మాత్రమే చెందుతుంది. ఇతరులు అదే యూజర్ నేమ్ను క్లెయిమ్ చేసుకోలేరు. ఇప్పటికే మీ పేరుతో యూజర్ నేమ్ రిజర్వ్ అయితే ఏం చేయాలి? మీరు రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నించిన యూజర్ నేమ్ కొన్నిసార్లు వేరే వాళ్లకు ముందే రిజర్వ్ అయి ఉండొచ్చు. ఇందుకు కారణం ఏంటంటే అదే పేరుతో ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్ లో ఉండే యూజర్ నేమ్లను వారి వాట్సాప్ల కోసమే రిజర్వ్ చేస్తారు. సెలబ్రిటీల పేర్లతో యూజర్ నేమ్ పెట్టుకోవచ్చా? సెలబ్రిటీలు, ప్రభుత్వ సంస్థలు, మెటా ధృవీకరించిన ఇతర అకౌంట్ల పేర్లలో కొన్నింటిని ఇప్పటికే రిజర్వ్ చేసి ఉంచారు. వాటిని చట్టబద్ధంగా ఆ యజమానులు మాత్రమే క్లెయిమ్ చేసుకోవాల్సి ఉంటుంది. అచ్చం అవే యూజర్ నేమ్లను మీరు రిజర్వ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తే అందుబాటులో లేదు అని అలర్ట్ కనిపిస్తుంది. నా పేరుకు మ్యాచ్ అయ్యే యూజర్ నేమ్తో వేరే వాళ్ళు ఫ్రాడ్ మెసేజ్లు పంపచ్చా? మెసేజింగ్ కోసం యూజర్ నేమ్లు ఇంకా అందుబాటులోకి రాలేదు. అందుబాటులోకి వచ్చిన తరువాత కొత్త వారి నుంచి మెసేజ్లు వస్తే అది ఏ దేశం నుంచి వచ్చిందో కనిపిస్తుంది. మొదటిసారి మెసేజ్ వచ్చినప్పుడు ఒక వార్నింగ్ కూడా కనిపిస్తుంది. అందులో బ్లాక్, రిపోర్ట్ ఆప్షన్లు కూడా ఉంటాయి. దీని ద్వారా అవతలి వ్యక్తి ఎవరు అనేది గుర్తించవచ్చు. నా యూజర్ నేమ్ను ఎవరైనా గెస్ చేసి మెసేజ్ చేయొచ్చా? వాట్సాప్లో తెలియని వ్యక్తుల నంబర్ కోసం వెతకడానికి అవకాశం లేదు. యూజర్ నేమ్ను సెర్చ్ చేయడానికి కూడా వీలుండదు. అయినప్పటికీ మీరు సేఫ్టీ కోసం యూజర్ నేమ్ కీ ఆప్షన్ ఎంచుకోవచ్చు. వాట్సాప్కే ప్రత్యేకమైన యూజర్ నేమ్ను ఎంచుకోవడం వంటి మార్గాలున్నాయి. యూజర్ నేమ్ కీ అంటే యూజర్ నేమ్తో పాటు అదనపు భద్రత కోసం ఈ కీని ఉపయోగించుకోవచ్చు. ఇది ఎనేబుల్ అయ్యుంటే కొత్త వ్యక్తులు మిమ్మల్ని సంప్రదించడానికి యూజర్ నేమ్తో పాటు ఈ కీని రీసెట్ చేసుకునే వీలు ఉంటుంది. ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్లను లింక్ చేయాలా? ఇన్స్టా, ఫేస్బుక్ అకౌంట్లకు ఉన్న యూజర్ నేమ్ కావాలనుకుంటే వాటిని వాట్సాప్కు లింక్ చేయాల్సి ఉంటుంది. ఆ యూజర్ నేమ్కు మీరే లీగల్ ఓనర్ అని కన్ఫర్మ్ చేయడానికి ఇదొక మార్గం. వద్దు అనుకుంటే అన్లింక్ కూడా చేయొచ్చు. వాట్సాప్ నాకు ప్రత్యేకమైన యూజర్ నేమ్ను ఎంచుకోవచ్చు.